ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. లారెన్స్ని నేనే ఏటుమోహన్ గారికి పరిచయం చేశాను. లారెన్స్ అప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాడు. చేస్తూ ఉంటే నేను పద్మాలయ స్టూడియోకి వెళ్ళా. అక్కడ చేస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఇట్లా చిరంజీవి గారు ఎవరైనా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామండి, టాలెంట్ వాళ్ళని అనుకుంటున్నారు. ఆ మాట నేను లారెన్స్కి చెప్పాను. బ్రదర్ చెప్పు, నేను వస్తాను కలుస్తానంటే, సరే సారథి స్టూడియోలో అనమాట. అప్పుడు సెట్ వేసాం, రండి పరిచయం చేసి చెప్తాను అంటే మాస్టర్ వచ్చాడు. వచ్చి నేను ఏటుమోహన్ గారికి పరిచయం చేసి ఇలా చేశాక మోహన్ గారు చిరంజీవి గారు తీసుకెళ్ళి పరిచయం చేస్తే, సరే అమ్మా ఇది సాంగు, నువ్వు ఏదైనా ఒక సిగ్నేచర్ మూమెంట్ చేసుకొచ్చి చూపిస్తే నేను కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పారు. అట్లా వెళ్ళి ఆ సినిమాలో అబీబీలో సాంగ్ ఇలా అంటుంటాడు చూడండి. అవును, చిరంజీవి గారు అవును ఫస్ట్ లారెన్స్ ఆ మూమెంట్ చేసుకొచ్చి చూపించాడు. సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. లారెన్స్ అనే వ్యక్తి అంతకు ముందు దాకా చిరంజీవికి పరిచయం లేదు. కొత్త వ్యక్తి, చిన్న సినిమాలు తీస్తున్నారు, పరిచయం లేదు. ఈయన అప్పటికే మెగాస్టార్. అవును, చిరంజీవి ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ డౌట్ కానీ, ఇతనికి ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన కానీ ఏం లేదా? లేదు. ఎందుకంటే డాన్స్ మాస్టర్ చేసేటప్పుడు కంపోజింగ్ వాళ్ళు మూమెంట్లు చేస్తే ఆటోమేటిక్గా కెమెరామ్యాన్ ఫ్రేమ్ పెట్టేస్తాడండి. కెమెరామ్యాన్ గారు ఫ్రేమ్ పెట్టి ఇలాగ పెట్టా, ఇలా కంపోజ్ చేసుకోమా అని చెప్పేస్తారు. అలాగా లారెన్స్ని కన్ఫర్మ్ చేసి ఫిక్స్ చేశాక ఇక అక్కడి నుంచి లారెన్స్ తిరిగి చూడాలి. అవును, ఎప్పుడన్నా కనపడ్డప్పుడు అంటాడే, నన్ను చిరంజీవి గారి పరిచయం చేసి సముద్రనేరా అంటాడు అనమాట. ఇప్పుడు కూడా అంటాడు బాబు. అండ్ మూవీ రిలీజ్ అయినాక సార్, ఇట్లా రిలీజ్ అయిన తర్వాత అంటే మేము చాలా చిన్న వయసు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే ఆ పాటలో చిన్న రాయి ఉంటుంది, ఆ పరిగెత్తుకుంటా వాళ్ళ చెల్లెలు ఆడస్తుందని చెప్పి పరిగెత్తుకుంటా సార్ కాలుకి దెబ్బ ఆ కాలుకి దెబ్బ తగలంగానే థియేటర్లో అందరూ లేడీస్ అందరూ తెగ ఏడ్చేస్తున్నారు. సెంటిమెంట్ సాంగ్ అది, చాలా మంది ఏడ్చారండి ఆ పాటకి. కష్టాలకే కన్నీళ్ళు వస్తాయి. ఎలా ఉండింది రిసీవ్నెస్ అప్పట్లో సినిమా రిలీజ్? అయ్యో, సినిమా సూపర్ హిట్ అండి. చిరంజీవి గారికి చాలా మంచి హిట్ అయింది. సెంటిమెంట్గా చాలా మంచి రెస్పాన్స్ అన్నమాట. అంటే ఇట్లాంటి సిస్టర్స్కి ఇలాంటి ఒక అన్నయ్య కావాలి అని అంత మంచి మార్క్ తెచ్చింది ఆ సినిమా. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి చిరంజీవి గారు మళ్ళీ వెనకలేదు. ఆ తర్వాత మాస్టర్ అని, అన్నయ్య అని ఇక వరుస మళ్ళీ కొట్టుకుంటా వచ్చేసారు ఆయనకి. మళ్ళీ అట్లా ట్రాక్ అయిపోయింది. సార్ మళ్ళీ మనం బి గోపాల్ గారి దగ్గరికి వద్దాము. నరసింహానాయుడు సినిమాకి మీరు ఏం సార్ దానికి కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్. అంటే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమాల్లో చూస్తున్నాము, పెద్ద పెద్ద షాట్లు కానీ లేకుంటే హెలికాప్టర్లు పెట్టడం కానీ చేజింగ్లు కానీ ఇప్పుడు చూస్తున్నాము. ఆ రోజుల్లో ఒక ట్రైను పోతుంటే దాన్ని సుమోలు చేజ్ చేయడం, అసలు ఆ ఎపిసోడ్ మళ్ళీ హెలికాప్టర్లో నుంచి షూట్ జరగడం, ఇవన్నీ కూడా అప్పట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు అనమాట. అవునండి. బి గోపాల్ గారు చాలా మంచి డైరెక్టర్, చాలా మంచి వ్యక్తి. ఆయన్ని నా గురువు అని చెప్పుకోవటానికి గర్వపడతాను. ఎందుకంటే ఎప్పుడు ఎమోషన్ అవరండి, కూల్గా ఉంటారు, కూల్గా చెప్తారు, తిట్టరు. ఆయనకు బాగా కోపం వస్తే ఏంటమ్మా ఇది బి గోపాల్ గారి కోపం అంతే. అటువంటి డైరెక్టర్ని చూస్తే ఇలాంటి సినిమాలు తీస్తారా అనుకుంటారు. ఆయన చేసినన్ని హిట్ సినిమాలు అంతే కదా. సమరసింహారెడ్డి కానివ్వండి, లారీ డ్రైవర్ కానివ్వండి, మన నరసింహనాయుడు కానివ్వండి, ఇంద్ర కానివ్వండి, ఇట్లా స్టేట్ రౌడీ, చాలా సినిమాలు చేశారు. సో ఆ సినిమా చేసినప్పుడు డబుల్ యూనిట్ వర్క్ అనమాట. ఈ ట్రైన్ చేసి సుమోలు, విక్రమ్ ధర్మ మాస్టరు, నేను సముద్ర నేడు ఉంచేసి మనం రెండో యూనిట్కి వెళ్ళిపోదాం అని చెప్పి బాలయ్య మన ముఖేష్ ఋషి విలన్ సీన్స్ అనమాట. అక్కడ హెలికాప్టరే. అవును. అట్లా మా కో డైరెక్టర్లు అటు వెళ్ళారు. మాస్టర్ తోటి నేను ఈ సుమోలు చేసి మామూలు ఇటుకొట్టుడు అనమాట. డబుల్ యూనిట్ వర్క్ అనమాట అది చేసింది. ఓకే, నరసింహనాయుడు వర్క్. ఆ చేజింగ్ సీన్ అంతా మీరు డైరెక్ట్ చేసిందని అయితే? లేదు, విక్రమ్ మాస్టర్ అసోసియేట్ డైరెక్టర్గా నేను ఫాలో అయ్యేవాడిని. ఓకే, చేసింది ఫైట్ మాస్టర్ విక్రమ్ ధర్మ గారు. అండ్ నరసింహనాయుడు సినిమాలో వాళ్ళ బ్రదర్స్ని ట్రైన్ ఎక్కించి యూఎస్ పంపించేయాలి. అవును. అక్కడ ఇంకా అందరినీ కొట్టుకుంటా వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి రాగానే ఆ కత్తి ఇట్లా చేతిలో పట్టుకొని ఆ బటన్స్ ఇట్లా వదిలేస్తుంటారు అనమాట. గాలట్ట వస్తుంటే స్లో మోషన్లో జస్ట్ ఒక 3 సెకండ్లు అట్లా నడుస్తారు. అద్భుతమైన షాట్స్ అవి. సో అది రిలీజ్ అయినప్పుడు అది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మీకు ఎలా అనిపించింది? పనిచేశారు కదా. అయ్యో, అసలు అది చేసేటప్పుడే మాకు తెలిసిపోయిందండి.
నరసింహనాయుడు వర్క్ చేసేటప్పుడే తెలిసిపోయింది. ఎందుకంటే ఆ షార్ట్స్, ఆ బ్లాస్టింగ్స్ కానీ, ఆ చేజింగ్స్ కానీ చూస్తూ ఉంటే చాలా పెద్ద హిట్ సినిమా అనేది మాకు వర్క్లోనే తెలిసిపోయింది. అరకు రైల్వే స్టేషన్లో గుద్దుకుంటా రైల్వే ప్లాట్ఫామ్లోకి రావటం సుమ్ములు, ఫస్ట్ టైం అట్లా రైల్వే ట్రాక్ మీదకి రావటం బళ్ళు, అలా చేయటం కానీ, అన్ని సుమోలతోటి చేజింగ్ కానీ, బాలయ్య బాబు వస్తుంటే అలా కత్తులు కింద పడిపోయి ఒక్కొక్కరు బ్యాక్ వెళ్ళటం కానీ, ఇవన్నీ బిల్డప్స్ అన్నీ అద్భుతం అనమాట ఆ సినిమా. తర్వాత మీరు అన్న కత్తి పట్టుకొని ఫ్యామిలీని సేవ్ చేసి వెళ్ళే ఎపిసోడ్ కొత్త వలస రైల్వే స్టేషన్లో చేసాం. ఆ ఎపిసోడ్లో అయితే బాలయ్య బాబు ఆ కత్తి పట్టుకొని ఆ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటూ తీసుకెళ్ళేదైతే అద్భుతమైన సినిమాని అలా ఉడికిచ్చింది ఆ ఎపిసోడ్. సినిమా అంతా చాలా అద్భుతంగా అలా జరిగింది. ఆ జరిగిన టైంలో సినిమా రిలీజ్కి వచ్చింది. రిలీజ్ టైంలో ఇప్పుడు ఆర్డర్ వేయాలన్నమాట, సీన్ ఆర్డర్ వేసి ఫైనల్ ఇంటర్వ్యూలు ఎక్కడ ఇదేంటనేది మొత్తం ఫస్ట్ ఒకటి అనుకుంటాం, చేసినాక కొంత వస్తుందండి. అప్పుడు మన బి గోపాల్ గారు గోపాలకృష్ణ గారిని పంపిస్తే, గోపాల్ నన్ను సముద్రాన్ని నాకు వదిలి నేను ఒక ఆర్డర్ వేస్తాను, నువ్వు నాతో వచ్చారని గోపాలకృష్ణ గారు పర్చూరు గోపాలకృష్ణ గారు తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు మార్చాం. ఇంటర్వ్యూలు ఏంటంటే రైల్వే స్టేషన్లో వీళ్ళు కత్తులన్నీ పడేసి వెళ్ళిపోయేది. అవును, అద్భుతమైన బిల్డప్ హీరోయిజం అది. అవును, మార్చి మేము ఎక్కడ చేసాం, అన్నదమ్ములు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, మా అన్నయ్య వాళ్ళు వస్తే అని చెప్పి ఒక ఫోటో సాఫ్ట్ సెంటిమెంట్ ఇంటర్వ్యూల దగ్గర ఇంటర్వ్యూలు చేసాం. అవును, బి గోపాల్ గారు అప్సెట్ అయ్యారు. అదేంది గురువు గారు అంత పెద్ద బిల్డప్ వదిలేసి అక్కడ మనం ఇంటర్వ్యూలు చేసామంటే ఎట్లా గురువుగారు అన్నాడు. కాకపోతే బి గోపాల్ గారు ఏంటంటే రైటర్లను బాగా నమ్ముతారు, పర్చూర్ బ్రదర్స్ని బాగా నమ్ముతారు. ఆ లాస్ట్ మినిట్ నిర్ణయం అంటారు చూడండి, 11th hour డెసిషన్ అంటారు. అది గోపాలకృష్ణ గారు గట్టిగా చెప్పారు, గోపాల్ మమ్మల్ని నమ్ముతావు కదా ఈ విషయం నన్నమంటే, ఓకే చిన్నబ్బాయి అని చెప్పి గురువుగారు గోపాలకృష్ణ గారికి చెప్పి అలాగే ఫిక్స్ అవుదామని చెప్పి చూస్తే, అప్పుడు గోపాలకృష్ణ గారు గోపాల్ గారికి ఏం చెప్పారంటే, ఒక అద్భుతమైన కథ సెకండ్ హాఫ్లో ఉంది. ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ బిల్డప్ కోసం తెస్తే కథ అంతా సెకండ్ హాఫ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అంటారు, సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటారు, ఫస్ట్ హాఫ్ కూడా సూపర్గా ఉంది అనేది మనం ఎందుకు వదలాలి అని సెకండ్ హాఫ్లో ఉన్న కథను కూడా కొంత ముందుకు తెచ్చేశారు ఆయన. ఓకే, తెచ్చేసరికి ఫస్ట్ హాఫ్ చూడంగానే ఇక బీభత్సం అనమాట. అబ్బా ఏముంది సినిమా అని చెప్పేసి సెకండ్ హాఫ్ చూసి ఇక రికార్డ్ బద్దలు. అట్లా ఆ సినిమా అసలు సెకండ్ హాఫ్ లో స్పేస్ ఉండదు సార్, ఊపిరి పీల్చుకునే స్పేస్ కూడా ఉండదు. ఒక సీక్వెన్స్ తర్వాత ఒక సీక్వెన్స్, అద్భుతమైన సీక్వెన్స్ ఎపిసోడ్లు, బ్రహ్మాండమైన ఎపిసోడ్లు అన్నీ. సార్ ఇన్ని పెద్ద సినిమాలకి పనిచేశారు, మీకు సొంతగా డైరెక్షన్ ఛాన్స్ ఎలా వచ్చింది? సింహరాశి ఎలా మొదలైంది? నేను ఫస్ట్ జనరల్గా కూడా అమ్మని బాగా ప్రేమిస్తానండి. అయితే ఫస్ట్ సినిమా హిట్ కొట్టాలంటే అమ్మమే తీయాలి, ఎవరు కామెంట్ చేయరు. సో అమ్మ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్టే. సో అలాంటి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యి నేను మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ రాసుకున్నాను. రాసి అది ఆర్బి చౌదరి గారికి చెప్పాక ఆయన దగ్గర చాలామంది, రాజశేఖర్కి చెప్పించాడు, నాగార్జునకి చెప్పించాడు, వెంకటేష్కి చెప్పించాడు, విజయకాంత్కి చెప్పించాడు, తమిళ విజయ్కి చెప్పించాడు, ఇంతమందికి చెప్పించారు ఆ కథ. కానీ వీళ్ళెవరు డేర్ చేయలేకపోయారు ఆ కథను చేయడానికి, అంత యాక్షన్ ఉంటుంది అది. సో ఏందబ్బా ఇంత మంచి కథ వీళ్ళు ఎవరేంటి యాక్సెప్ట్ చేయట్లేదు అనేది చౌదరి గారు అనుకుంటూ, సరే ఈలోపు మాయి అని ఒక సినిమా వచ్చింది, తమిళ్లో జస్ట్ యావరేజ్ ఫిల్మ్ అది, బట్ అది చూడు సముద్ర అంటే చూసి నచ్చిందండి నేను చేస్తాను అని అప్పుడు నరసింహనాయుడు జరుగుతుండే బాలయ్య బాబుని అడిగా. ఓకే బాబు ఇట్లా ఇది చేయండి బాబు, నీకు నేను చెప్తాను సముద్ర, అది వేరే వాళ్ళతో చేసేయలే, నేనే చెప్తాను సినిమా అని బాలయ్య బాబు నాకు చెన్నకేశవరెడ్డి చెప్పారు, ఆఫర్ చేశారు. అప్పుడు ఏంటంటే నేను సింహరాశి చేద్దామని చెప్పేసి చౌదరి గారు మేము అనుకున్నాగానే అప్పుడు రాజశేఖర్కి ఆర్బి చౌదరి గారు చెప్పారు ఇట్లా సింహరాశి సినిమా, ఆ సినిమా పేరు మాయి అనమాట తమిళ్లో. శరత్ కుమార్ చేశాడు.
సో డైరెక్ట్లుగా ఇద్దరు డైరెక్టర్ని ఇస్తాను, ఇద్దరు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో. అప్పుడే నిన్నే ప్రేమిస్తాను రిలీజ్ అయ్యి షిండే ఉన్నాడు డైరెక్టర్. షిండే అని ఫస్ట్ ప్రజెంట్ హిట్ ఇచ్చున్నాడు. సముద్ర అని అప్కమింగ్, నీకు కూడా కథ చెప్పాడు ఒకసారి అని చెప్పగానే లేదు సముద్రాకే ఇద్దాం, సముద్రాలో ఆ షార్ప్నెస్ నాకు నచ్చింది, సముద్రాకే ఇద్దాం అని రాజశేఖర్ అన్నాడు. ఆ మాట రాజశేఖర్ గారు చెప్పటం వల్ల నాకు ఈ సినిమా ఫస్ట్ ఛాన్స్ ఒకటి. రాజశేఖర్ గారు అంటే అప్పుడు ఇప్పుడు నాకు ఈ కృతజ్ఞతా భావం. తను చాలా పెద్ద డైరెక్టర్లు కూడా చాలామందిని అతనితో ఫస్ట్ డైరెక్షన్ చేయాలని వెళ్ళినోళ్ళు. ఓకే. రాజశేఖర్ తోటి చెప్పాడు నాకు, కృష్ణవంశీ కానీ, సీను వైట్లో కానీ, మళ్ళీ తేజ కానీ, ఇట్లాంటి వాళ్ళు అందరూ. సో తను చెప్పాడు ఇట్లా అని చెప్పేసి అట్లాగా నేను సింహరాశి చేయటం. కాకపోతే రాజశేఖర్ డౌట్, ఈ సినిమా ఎంతవరకు ఆడిద్దు, ఈ సినిమా చూస్తే హీరో ఏమో ఒకే డ్రెస్ వేసుకొని ఉన్నాడు, కింద కూర్చుంటాడు, ఇవన్నీ హీరోయిన్ పట్టుకోడు. మా అన్నయ్య పెద్ద హిట్ అనమాట అప్పుడు. ఆ సినిమా అంత పెద్ద హిట్ సినిమా ఇక్కడ చేస్తే యావరేజ్ అయింది, ఇదేమో యావరేజ్ సినిమా, ఇదేంది నా కర్మ, అందరికేమో సూపర్ హిట్లు ఇచ్చాడు చౌదరి గారు అని ఈ రాజశేఖర్ గోల. అయితే కాతే ఇక కానీ డైరెక్టర్ చెప్పింది వింటాడు రాజశేఖర్. స్పాట్కి వచ్చాక విని క్యారెక్టర్ని బాగా మోల్డ్ చేసుకున్నాడు. మోల్డ్ చేసుకుంటే నేను అక్కడికి ఎమోషన్లో రాజశేఖర్ మీద ఏ యాంగిల్ వర్కౌట్ అవుతుంది అనేది మైండ్లో పెట్టుకొని ఎప్పుడు రాజశేఖర్ గారి మీద యాక్షన్ ఫ్యామిలీ డ్రామా వర్కౌట్ అవుతాయి. అతని హిట్ సినిమాలు అన్నీ తీసుకోండి, ఒక అంకుశం కానీ, ఒక ఆగ్రహం కానీ, ఒక మన ఆయన చేసిన మగాడు కానీ, నేను చేసిన సింహరాశి కానీ, ఎవడైతే నాకేంటి కానీ, ఇవన్నీ కూడా ఎమోషన్ డ్రామా, ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా. ఇక ఏ యాంగిల్కి వెళ్ళినా కొట్టేస్తాయి. సేమ్ బాలయ్య కూడా అంతే, బాలకృష్ణ గారి ట్రాక్ కూడా అంతే. సో అట్లాగా సెలెక్ట్ చేసుకొని ఎక్కడికక్కడ డైలాగులు తీస్తే ఎక్కడికక్కడ ఎమోషన్ లేపుతూ అసలు ఫస్ట్ సినిమాకే నువ్వా నేనా, నా డైరెక్షనా నీ హీరోయిజమా, ఆ లెవెల్లో సినిమాని తీశానండి. సినిమా తీశారు కరెక్ట్, సింహరాశి తీశారు కరెక్టే. సినిమా తీస్తున్నంతసేపు మీకు తప్పించి కనీసం మీ టీంలో ఉన్న అసిస్టెంట్, అసోసియేటు, కో డైరెక్టర్లకి ఎవ్వరికి కూడా ఈ సినిమా ఆడద్ది అని నమ్మకం లేదంట. మీకే మొహం మీదే చెప్పేశారట ఈ సినిమా ఆడదు. నిజమేనా? నిజమే. నేను అడిగాను నా సినిమా వర్క్ చేసేవాళ్ళని, దగ్గర ఒక 100 మందిని అడిగానండి. అరే ఇది సినిమా ఏంటి చేయొచ్చా? వామ్మో ఇదేం సినిమా అన్న, ఆడు నేల మీద కూర్చుంటాడు ఆర్టిఫిషియల్గా లేదా, ఆడు ఒకే డ్రెస్ వేసుకుంటాడు ఎవడన్నా ఆర్టిఫిషియల్గా లేదా, తల్లికి కుష్ఠరోగాన్ని ఎవడన్నా చూస్తాడన్న సినిమాలో, కుష్ఠరోగం తల్లి పట్టుకోకపోతే అమ్మాయిని పట్టుకోడా, తల్లికి పెళ్ళడానికి తేడా లేదా, ఏందన్న ఈ సినిమా, సినిమా ఇది ఆడదు అని ఇలా మొఖాన్ని చెప్పేవాళ్ళు. కానీ ఎవరు అన్నా కూడా నేను ఏమీ పట్టించుకోలే. నాకు ఇది ఒక స్టోన్ దొరికింది, ఈ స్టోన్ నేను వజ్రం చేయాలి, ఎక్కడికెక్కడ చెక్కాలి దీన్ని, అదే పెట్టుకున్నా. చాలా వరకు మార్చేశారు, చాలా ప్రతి సీన్లో బెటర్మెంట్ చేసుకొచ్చానండి. అట్లా చేసుకొచ్చి ఫస్ట్ టైం అబ్బా ఏమి కథ తీసుకొచ్చావయ్యా అన్న ఏకైక వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.